రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు పెడతామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి తండాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి పేదలెవరికీ అన్యాయం జరగనివ్వబోమన్నారు. కార్యక్రమానికి మంత్రులు నాయనితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ హాజరయ్యారు. లబ్ధిదారుల కన్నా ఎక్కువ నిర్మాణాలు చేపట్టడంపై అభ్యంతరం చెప్పారు. ओम ध्रुवंदे राजा वरुणो ध्रुवंदे जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना वरुणो ध्रुवंदे बृहस्पतिः ध्रुवन्ध इन्द्रस्याग्निस्य रास्कन्धा रजतयञ्ज ब्रह्मणस्पतिः ओम भूमिर्भूम्ना चोर्वरिणान्तरिक्षं महित्वा उपस्थुवन्ध इन्द्रस्याग्निस्य रास्कन्धा रजता మళ్ళీ మీది మీకు ఆ 9 అంతస్తుల్లో కింద 8 షాపులు వస్తున్నాయి. ఆ 8 షాపులు కూడా అర్రాస్ పెట్టి మరి ఎందుకంటే రేపు మీరు ఆ లిఫ్ట్ కూడా మీరే నడుపుకోవాలి, కరెంటు బిల్లు మీరే కట్టుకోవాలి కాబట్టి మళ్ళీ మీకు ఆదాయం ఉండదు కాబట్టి ఆ 8 షాపులు కూడా పెట్టి మనం చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. రేపాల్ ఒక నిమిషం, ఇప్పుడు నేను చెప్తా 107 ఇళ్ళు ప్లస్ ఇంకో 7 ఇళ్ళు 114 మంది ఇక్కడ ఉన్నారు, వారికి కట్టాలని మీరు అంటున్నారు. అధికారులు చెప్పేది ఏంటంటే ఉన్న స్థలంలో గ్రౌండ్ ప్లస్ 9 కడితే 126 కట్టొచ్చు, ఇంకో 12 మంది పేదవాళ్ళకి అదనంగా ఇవ్వచ్చు అని అంటున్నారు. అంతవరకే తప్ప ఆ 12 ఏదో ఇంకెవరో ఎత్తుకపోవాలనో దాన్ని అమ్ముకోవాలన్న ఆలోచనలు ఎవరు కూడా లేరు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే కావాలంటే ఆ 12 మంది మీరు కార్పొరేటర్ గారు స్థానిక బస్తీ నాయకులు కూర్చొని డిసైడ్ చేయండి, మాకు ఏదేం లేదు. మనం పేదవాళ్ళకు సంబంధించిన కార్యక్రమంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా మనం ఒకరితో ఒకరు, ఇప్పుడు వారు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, కలిసిమెలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కార్పొరేటర్ గారు అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చేస్తాము. ఒక్క పేదవాడికి కూడా ఇక్కడ అన్యాయం జరగకుండా చేసే బాధ్యత మాత్రం ప్రభుత్వానిది, తప్పకుండా మేము తీసుకుంటాం. తప్పు జరిగితే ఇందులో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఎవరైనా కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకుడైనా యా పార్టీ నాయకుడైనా క్రిమినల్ కేసులు పెట్టడం కూడా తప్పకుండా తథ్యము, అన్న ఎవరు కూడా ఇడిచిపెట్టాం. కాబట్టి ఈ విషయంలో అనుమానాలు ఇందులో ఫేక్ లిస్ట్ వచ్చేదానికి ఛాన్సే లేదు. ఎమ్మెల్యే గారు చెప్పారు ఇళ్ళ మోసంతగా జరగకూడదని. 100% ఇక్కడున్న లంబడోళ్ళకే ఇళ్ళు వస్తాయి, ఇంకెవరికి రాదు. ఈ మధ్యన ఒక బోకస్ లిస్టు తయారు చేశారు, అది బయటపడ్డారు, పోలీసుకి ఇచ్చాం, ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరు బయటపడితే చక్కగా జైలుకు పంపిస్తాం, వాళ్ళని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకే ఇల్లు రావాలా, కొత్తోనికి ఛాన్సే లేదు. మా ముఖ్యమంత్రి గారు రాజకీయాలు ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆఫీసర్లకి అధికారం ఇచ్చారు.